హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఎన్ఎఫ్ఎల్ నుంచి మేనేజర్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే డిగ్రీ పీజీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసిన రిక్రూట్మెంట్లో సీరియల్ నెంబర్ 1 చూడండి, 03 NFL అప్లిక్ 2024 ఎంగేజ్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇన్ NFL 2024. ఇక్కడ మనం వ్యూ అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఈ వ్యూలో చూడండి ఒకసారి ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఇచ్చారు. అంటే మనకు ఆన్లైన్లో స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే June 12th రోజు అండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే July 2nd వరకు ఇచ్చారు. అంటే దగ్గర మనకి ఒక 20 days టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి. తర్వాత అప్లికేషన్ 8 విండో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే July 4th నుంచి July 5th వరకు టైం ఇస్తారు. ఓకేనా అండి. ఈ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి May 30 మనకి ఇచ్చారు. ఏజ్ వచ్చేసి ఇక ఇక్కడ వచ్చిన పోస్టులు ఏంటంటే మేనేజర్లో కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ల్యాబ్, సివిల్, ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెటీరియల్స్ వీటన్నిటికీ బీటెక్ ఉంటే సరిపోతుంది. మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ అయితేనేమో MBA ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో అప్లికేషన్ అన్నిటికీ సేమే ఉంటుంది. ముందుగా మనం ఇక్కడ ఇంగ్లీష్ అడ్వర్టైజ్మెంట్ చూద్దాం, తర్వాత అప్లికేషన్ చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ లింక్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది ఫుల్ నోటిఫికేషను. ఓకేనా అండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది మేనేజర్ పోస్టులు అండి. వేకెన్సీ పొజిషన్ చూడండి, ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్లో మనకు 56 ఉన్నాయి. అన్నిటికీ సేమ్ అండి. పే స్కేలు 40,000 బేసిక్, అంటే మొత్తం కలుపుకుంటే 60-70 సాలరీ వచ్చండి స్టార్టింగే. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ 18 ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ వచ్చేసి 21 ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఉన్నాయి, SC, ST, OBC, EWS ఎవరికి అని ఇవ్వడం జరిగింది. ఇదేమో ఫస్ట్ పోస్ట్ కోడ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రికల్ 21 ఉన్నాయి, మెకానికల్ 18, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ 17, ట్రైనింగ్ కెమికల్ ల్యాబ్ 12, సివిల్ 3, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సేఫ్టీ అండ్ ఫైర్ అండ్ సేఫ్టీ 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, తర్వాత మెటీరియల్స్ 11 ఉన్నాయి. లాస్ట్కు మేనేజ్మెంట్ ట్రైనింగ్ 16 ఉన్నాయండి. ఓకేనా అండి. ఇక వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు ఇక్కడ కింద చూడొచ్చు. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంది. 4 lakh అంటే 3 years ఖచ్చితంగా సర్వీస్ చేయాలి. జాబ్ వచ్చినాక 4,50,000 రూపీస్ మీరు ఒక బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా అండి. ఇక వీటన్నిటి చూడండి, ఇక్కడ బీటెక్ ఇచ్చారు. అన్నిటికి కూడా ఇక్కడ చూసినట్లయితే 60% స్కోర్ ఉండాలి. SC, ST, PWBD వాళ్ళకి 50% సరిపోతుంది. ఇక లాస్ట్ ఒకటి డిఫరెన్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏంటంటే MBA ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా అండి. అంటే బీటెక్తో పాటు MBA ఉన్నా, లేదా బీటెక్ లేకుండా డిగ్రీతో MBA ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇది MBA HR ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసి మీరు చూసినట్లయితే 18 years మినిమము, మ్యాక్సిమం 27. SC, ST వాళ్ళకు 5 years ఎగ్జెషన్, BC వాళ్ళకు 3 years ఉంటుంది. క్రిమి లేయర్ వాళ్ళకి, నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి. ఓకేనా అండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మీకు ఎగ్జామ్ ఫీ అండి. OC, BC, EWS వాళ్ళకి. SC, ST, PWBD డిప్లొమాటిక్ క్యాండిడేట్స్ ఇలాంటి ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు మీరు చూసినట్లయితే. ఓకేనా అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కెరీర్స్, రిక్రూట్మెంట్ ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అప్లై చేస్తున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే 10th, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, EWS కావచ్చు, PH కావచ్చు, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్ మొత్తం కూడా స్కాన్ చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది లేకపోతే మీకు చేయలేరండి. ఓకేనా అండి. సో ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. 80% మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, 20% పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా అండి. ఇది ఫుల్ నోటిఫికేషన్. మీకు ఇంకేం డౌట్ ఉన్నా మీరు చదువుకోవచ్చు. సిలబస్ కూడా లాస్ట్కి ఉంటుంది ఇక్కడ దీంట్లోనే. అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఉంటుందండి. ఓకే. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషను చెప్పాను కదండి. HR ఒకటి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ 10th ప్రకారంగా ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఇచ్చేసి
ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి ఇమీడియట్గా వస్తుంది. అది ఎంటర్ చేస్తే మనం అప్లికేషన్ స్టార్ట్ చేయవచ్చు. ఓకేనా అండి. ఒకవేళ మనం అప్లికేషన్ కంప్లీట్ పూర్తిగా చేయనట్లయితే చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాబ్ అంటే ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేటివి మొబైల్కి ఈమెయిల్కి వస్తాయండి. అవి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరన్నా పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఓపెన్ లింక్ టాబ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అంటే మళ్ళీ ఓటీపీ వస్తుంది. మీరు పాస్వర్డ్ మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.